కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పంపించాం. ఇంతవరకు ఇస్తాం మాకు ఇంకా డ్రైవర్ పరిస్థితి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ రాజ్యసభలో బలం పెంచుకునేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్పై కేసు లేదని, కేవలం నోటీసు మాత్రమే ఉంది అని పేర్కొంటూ బీజేపీ పాపిస్టు విధానాలతో ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై కుట్రలు చేయడం సిగ్గుచేటు అని, ఓటర్ల జాబితా విషయంలో ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాథమిక సూత్రం ఈ ప్రభుత్వాలు ఏర్పడటానికి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏర్పడతారు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వజ్రాయుధం. ప్రజల చేతిలో ఉంటుంది ఓటు. ఈ ఓటు అనేది ప్రజలకి వారి చేతిలో ఉన్న ఆయుధం. వారికి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ఇది ఇచ్చారు. అసలు బ్యాలెట్ పేపర్నే ఉపయోగించకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ భారతదేశంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ప్రజలందరికీ తెలిసే విధంగా దొంగతనం శక్తిలాగా ఒక రాజ్యసభకి నామినేషన్ వేసినటువంటి గాంధేయవాది, గాంధేయ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని